అనే పదాన్ని ఖండాంతరాలు దాటించినటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఎన్టీ రామారావు గారు. వారిని కూడా స్మరించుకుంటూ ఈ యొక్క తెలుగు భాషకు, తెలుగు అక్షరానికి మనమందరం కూడా వదిలిపెట్టేస్తున్నామా అనేటువంటి ఇబ్బంది ఉంది. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే 4 మూలస్తంభాల మీద నిర్మితమైనటువంటి మహాసౌధం భారతీయ సమాజం. తల్లి, తండ్రి, గురువు, దైవం మనకొక మార్గదర్శకం అయితే, వాటికి మృత్యు పదాలుగా వాటిని నాశనం చేసేటువంటివి మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్. ఈ 4 తల్లి, తండ్రి, గురువు, దైవం అనేటువంటి వాటిని తొక్కేస్తున్నాయి. అమ్మ అనే పదం లేకుంటే మమ్మీ అనే పదం లేదు, నాన్న పదం లేకుంటే డాడీ అనే పదం లేదు. ఈ తల్లి, తండ్రి, గురువు, దైవం, తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ గురువు ఎవరైనా కావచ్చు, ఆచార్యుడు కావచ్చు, వృత్తి గురువు కావచ్చు, విద్య చెప్పిన గురువు కావచ్చు, అన్నిటికీ మించి జగద్గురువు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క సనాతన ధర్మంలో కాషాయ వస్త్రధారి అయి శంకరాచార్య పరంపరలో ఉన్నటువంటి జగద్గురువు ఎవరైతే ఉన్నారో వారే మనందరికీ గురువర్యులు. వారితోనే అందుకే స్వామివారు 48వ పీఠాధీశ్వరులుగా సంస్థానానికి వారు విరాజిల్లుతూ ఈరోజు మనల్ని అందరినీ అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చారు. ఆ యొక్క ఆచార్యుల యొక్క అనుగ్రహం మనకు ఉన్ననాడు ఎన్ని గ్రహదోషాలు ఉన్నా కూడా అవన్నీ పోతాయి. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం ఒక క్షేత్ర ప్రసాదాన్ని తీసుకొని వచ్చి సభలో వితరణ చేస్తున్నాం. ఈ సంవత్సరం యాదృచ్ఛికంగా నేను కనకదుర్గమ్మ వారి ప్రసాదం తెస్తామని చెప్పి కరపత్రంలో వేసేసాం. ఆ యొక్క విశేషం ఏమిటంటే 15 రోజుల క్రితం అమ్మవారికి కుంభాభిషేకం జరిగింది దేవాలయానికి. కుంభాభిషేకానంతరం అమ్మవారి ప్రసాదం, అమ్మవారు ఇంకా శక్తివంతమై ఈరోజు ఆ ప్రసాదాన్ని కూడా మనం తీసుకోబోతున్నాం. ఇంత మహత్తరమైనటువంటి శక్తి ఆ భగవంతుడు మనకి ఇస్తున్నాడు అంటే ఇక్కడ కూర్చోవడానికి మీకు మాకు నిజంగా స్వామివారి అనుగ్రహమేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది జ్ఞానవేదిక. సంవత్సరానికి ఒక్కసారి వేసినా కానీ ఇక్కడ పీఠాధీశ్వరులు, వేద పండితులు, వేద పారాయణం చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా మహోన్నతమైనటువంటి విద్వత్తు కలిగినటువంటి విద్యా సంపన్నులు ఇక్కడికి వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఇది ఒక జ్ఞానవేదికగా ఈ ఏసీ నగర్, బాలాజీ నగర్ ప్రాంతాలు నెల్లూరు నగరంలో ధార్మిక వైభవానికి ప్రతీకలుగా కనపడుతున్నాయని చెప్పి ఎక్కడైనా ఒక్కసారి ఉగాది అని ప్రస్తావిస్తే అది బాలాజీ నగర అని గుర్తు చేసే విధంగా ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్తుండేవాళ్ళు. ఇంతటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడ వీరి గురువర్యులు పెద్ద స్వామివారు ఒక మాట చెప్పారు. అప్పటికి 3 సంవత్సరాలే ఉగాది జరిగి, రాష్ట్రంలో ఎక్కడా ఉగాది కూడా లేని ఎక్కడా లేదు, మీ ప్రాంతంలో ఉగాది సెంటర్ అని పేరు పెట్టండి దీనికని చెప్పి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. ఆయన ఆ మాట చెప్పిన తర్వాత నెల్లూరు పురపాలక సంఘంలో దాన్ని ఆమోదింపజేసి ఉగాది సెంటర్ అని చెప్పి ఇక్కడ ఈ యొక్క వేదిక కోడలికి నామకరణం చేయడం జరిగింది. ఇంతటి ధార్మిక ప్రాశస్త్యం రావడానికి కారణం జగద్గురువులే. జగద్గురువుల యొక్క సాధూనాం దర్శనం పుణ్యం, సాధూనాం స్పర్శనం పాపనాశనం అని చెప్పి సాధువును దర్శిస్తే పాపాలు పోయి పుణ్యం అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు కాదండి, కావాలని చేసినవి కాదు. సాధువు సంచరించిన ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఆర్యోక్తి. కాబట్టి ఆ యొక్క జగద్గురువులను అందరినీ కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడానికి మాకు అవకాశం కల్పించి ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మాకంటే ఎక్కువగా వారి అనుగ్రహం మీకు ఉండాలని చెప్పి కోరుకుంటూ